డబ్బు, ఆస్తి, అంతస్తు ముందు నేను పెంచుకున్న ప్రేమ, అభిమానం, నమ్మకం అన్నీ ఓడిపోయాయి సూర్య. ఈ ఆస్తి కోసమే కదా నన్ను, నా వెన్నెల్ని చంపాలని చూసింది. అంటే చివరికి ఆవిడ ఇంత దుర్మార్గానికి పాల్పడిందన్నమాట. నన్ను క్షమించు సూర్య. ఆ రోజు నువ్వు మా పిన్ని గురించి నిజం చెప్తే నన్ను, మా పిన్నిని విడదీయడానికి నువ్వు అలా చెప్పావనుకున్నాను. కానీ ఆవిడ బంధం నుంచి నన్ను కాపాడడానికి, నా కళ్ళు తెరిపించడానికి చెప్పావని నేను తెలుసుకోలేకపోయాను. ఆవిడ మీద నా అతి ప్రేమతో ఉండిపోయి చాలా నమ్మకస్తుడైన నిన్ను పనిలో నుంచి తీసేసి చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు సూర్య, నన్ను క్షమించు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి బాబు గారు? మీరు నన్ను పనిలోంచి తీసేశారని నేను ఎప్పుడూ బాధపడలేదు. కాకపోతే ఆవిడ విషప్రేమని మీరు ఎప్పుడు తెలుసుకుంటారా అని ఎదురు చూశాను. ఇన్నాళ్ళకైనా నిజం తెలుసుకుని మీరు దూరంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. చూడు సూర్య, నాకు ఈ సిటీ కొత్త. నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడ్డం నాకు చాలా అవసరం. అందుకే ఈ గొలుసు తాకట్టు పెట్టి నాకేదైనా ఆటో ఇప్పించు, దాన్ని నడుపుకుంటాను. బాబుగారు, మీ కింద ఎంతోమంది పనిచేసేవారు. అలాంటిది మీరిక్కడ ఆటో నడపడం ఏంటి బాబు? నేను ఇన్నాళ్ళు చీకటి జీవితంలో, అబద్ధపు ప్రేమలో బతికాను. ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను సూర్య. అందుకే నాకు ఈ సహాయం చేయి, తీసుకో. అలాగే బాబు. అంతేకాదు, నేను వెనలా ఉండడానికి ఓ ఇల్లు కూడా చూడు. సరే బాబు, తప్పకుండా. నేనిప్పుడు కోటీశ్వరుడైన వాసుని కాదు శ్వేత, ఖాళీ చేతులతో మిగిలిపోయిన వాసుని. పని కోసం వెతకడానికి వెళ్ళేవాడికి కారు అవసరం లేదు శ్వేత. పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఓకే, సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి తీరిక కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదక్క. అవును, నువ్వింకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు లేకపోతే బావకి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయగలుగుతాను. తర్వాత నిన్ను మర్చిపోయేలా చేస్తాను. అందుకే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, అది ఏంటి? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటావా? చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉంటే బావకి నువ్వున్నావన్న విషయం గుర్తుకొస్తుంటుంది. అదే నువ్వు లేకపోతే ఆ అవకాశమే ఉండదు. అందుకే చెప్తున్నాను, వెళ్ళిపో. అక్క, బావకింకా పూర్తిగా నయం కాలేదు. బావ పూర్తిగా కోలుకున్నంత వరకు నేను ఇక్కడే ఉంటానక్క. ఆ తర్వాత నేనే వెళ్ళిపోతాను. అంతవరకు నువ్వు చెప్పినట్టుగానే బావకి కనిపించకుండా ఈ ఇంట్లోనే ఉంటాను. బావకి భార్యగా, నీకు చెల్లెలుగా కాకుండా ఓ పని మనిషిలా ఉంటానక్క. నాకు ఇంట్లో చోటివ్వక్క. నీకు దండం పెడతాను.
ఏంటి పని మంచిగా ఉంటావా? ఉమ్, సరే ఓ పంచి. ఇక నుంచి ఈ ఇంట్లో వంట పని తప్ప అన్ని పనులు నువ్వే చేయాలి. ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం అన్ని అన్ని నువ్వే చేయాలి. అలాగైతేనే నువ్వు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాను. అలాగే అక్క, అన్ని పనులు నేనే చేస్తాను. రంగమ్మా, రంగమ్మా, అమ్మగారు, ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో చేసే పనులన్నీ దీంతో నువ్వే చేయించాలి. అర్థమైందా? అలాగేనమ్మగారు. రండమ్మా. చూడు, బావ ఉన్నప్పుడు మాత్రం నువ్వెలాంటి పనులు చేయడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే అక్క. వెనెలా, నువ్వేంటి ఈ పనులు చేస్తున్నావు? ఆ, అది బావా, ఇది మన ఇల్లే కదా బావా. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. అందుకే చేస్తున్నాను బావా. వెనెలా, నువ్విల్లు చూడడం ఏంటి? అయినా ఇంట్లో పని మంచి ఉందిగా. రంగమ్మా, రంగమ్మా, రంగమ్మా. ఉమ్. ఇంక నీ నాటకాలు ఆపు శ్వేత. వెన్నెల చేత ఈ పనులు చేయిస్తుంది నువ్వేనని నాకు తెలుసు. చూడు, ఉదయం తను కూరగాయల కోసం వెళ్ళిందని చెప్పావు, కానీ నేను బయటికి వెళ్ళి చూస్తే తన చెప్పులు కనిపించాయి. అప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు అబద్ధం చెప్తున్నావని. జీవితంలో ఎన్నో అనుకుంటాం, ఎన్నో కలలు కంటాం. అవన్నీ నెరవేరాలని లేదు శ్వేత. నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ కుదరలేదు. అందుకే నాకు వెన్నెలకు పెళ్ళైన దగ్గర నుంచి మా ఇద్దరిని విడగొట్టి నన్ను పొందాలని చూస్తున్నావు. అంతేకాదు, నువ్వు నా మీద అభిమానంతో ఇక్కడికి తీసుకురాలేదు. ఎలాగైనా నన్ను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చావు. వెన్నెల్ని నాకు దూరం చేయాలనే భావనతోనే తీసుకొచ్చావు. అంతేనా? కానీ అది ఎప్పటికీ జరగదు శ్వేత. నీ కళ ఎప్పటికీ కల్లానే మిగిలిపోతుంది. నీకు తెలుసో లేదో, నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు. కనీసం ఆ దృష్టితో కూడా చూడలేదు. కేవలం నా మరదలుగానే అభిమానించాను. కానీ వెన్నెల్ని మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమించాను. తనంటే నాకు ప్రాణం.
తనంటే నాకు ప్రాణం. మోహిని చనిపోయాక ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ వెన్నెల అమాయకత్వం, మంచితనం ఇవన్నీ చూసి ఇష్టపడ్డాను. కానీ మనిద్దరి పెళ్లి నిశ్చయం అయ్యాక నేను చాలా బాధపడ్డాను. చివరికి విధి మా ఇద్దరిని కలిపినందుకు చాలా సంతోషించాను. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నా దగ్గర ఏ ఆస్తి లేకపోయినా నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే వెన్నెల నా పక్కన ఉంటే సంతోషం, ప్రేమ, ధైర్యం అన్నీ నా చుట్టే ఉంటాయి. అది చాలు నాకు, నేను జీవితాంతం ఆనందంగా గడపడానికి. చూడు శ్వేత, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు. కొత్త జీవితాన్ని ప్రారంభించు. అది నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి చాలా మంచిది. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావాలని కానీ మా జీవితాలని ఇబ్బంది పెట్టాలని కానీ చూడకు. అది నీకు అంత మంచిది కాదు. ఏమైనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకిప్పుడు పనితో పాటు చిన్న ఇల్లు కూడా దొరికింది. ఇక నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం. పద వెన్నెల. వెన్నెల, ఆటోలో కూర్చో. ఏమైంది వెన్నెల, అటు ఇటు చూస్తున్నావేంటి? ఏం లేదు బావా, ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడని చూస్తున్నాను. ఆ డ్రైవర్ నేనే వెన్నెల. బావా, అంటే నువ్విప్పుడు... అవును వెన్నెల, నేను ఆటో నడుపుదామని నిర్ణయించుకున్నాను. నువ్వు ఆటో నడపడం ఏంటి బావా? నాకంతా అయోమయంగా ఉంది. ఇందులో తప్పే ఉంది వెన్నెల. ఇన్నాళ్ళు అబద్ధపు నీడలో, మోసపు మాటల్లో పెరిగాను. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా అమాయకపు స్థితిలో ఉండిపోయాను. నేను మంచిగా ఉంటూ అందరూ మంచిగా ఉంటున్నారన్న భ్రమలో ఉండిపోయాను. కానీ నువ్వే నా కళ్ళు తెరిపించావు వెన్నెల. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేలా చేశావు. ఇప్పుడిప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు నా వాళ్ళు నాకు అర్థమవుతుంది. ఏమైనా వెన్నెల, ఈ విషయంలో మాత్రం నీకెంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. చూడు వెన్నెల, ఇక నుంచి మన ఇద్దరి కొత్త జీవితం మొదలవుతుంది. నేను ఏం చేస్తున్నాను అనేది ముఖ్యం కాదు, మనం ఎంత సంతోషంగా ఉన్నాం, నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాను అనేదే నాకు ముఖ్యం. అందుకే నేను ఆటో నడుపుతున్నాను అన్న చిన్నతనం వదిలే. అప్పుడు మాత్రమే మన జీవితం సంతోషంగా ఉంటుంది. సరే బావా, నీ ఇష్టం. పద. వచ్చారా బాబు? మీరు ఉండబోయే ఇల్లు ఇదే బాబు. అంటే ఇది మీ స్థాయి ఇల్లు కాదు, కాకపోతే అర్జెంటుగా కావాలన్నారు కాబట్టి ఈ ఇల్లు తప్ప వేరే ఇల్లు దొరకలేదు బాబు. నేను ఎప్పుడూ ఆ స్థాయి మనిషిని కాదు సూర్య. నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడే ఉంటాం. బాబు గారు, మీకు ఇక్కడ అన్ని పనులు చేయడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేశాను. దస్తగిరి, దస్తగిరి. బాబుగారు. బాబుగారు నమస్కారం. దస్తగిరి వీడు చాలా మంచివాడు, చాలా నమ్మకస్తుడు. మీరు ఏ పని చెప్పినా క్షణాల్లో చేసి పెడతాడు. అలాగా? సరే,
ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నాం కదా, పాలు పొంగించి ప్రసాదం చేయాలి. వెంటనే పాలు, చక్కెర, బియ్యం తీసుకురా. అలాగే అమ్మగారు. అన్నీ రెడీ అమ్మగారు. చెప్పాను కదమ్మా, ఏ పనైనా క్షణాల్లో చేస్తాడని. సరే, లోపలికి వెళ్దాం పదండి. ఏమైందమ్మా? నాకేదో కొత్త గొంతు వినిపిస్తోంది. కొత్త కొత్త ఆ, ఇక్కడ మనం తప్ప ఎవరు లేరు కదమ్మా, మరి కొత్త కొంత ఎలా వినిపిస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు తీసుకో. ఇది పట్టుకో. హాయ్, కోళ్ళు. నేను చెప్పానా కొత్త గొంతు వినిపిస్తుందని? నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నానే, నాకెవరూ కనిపించలేదు. మరి అమ్మగారికి ఎలా కనిపించారు? ఇక్కడ ఒక గొంతు కాదు, చాలా గొంతులున్నాయే. ఇక్కడ ఇన్ని కోడ్లున్నాయి. అబ్బబ్బబ్బా, వీటిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు ఇందాక నుంచి గొంతు గొంతు అని చెప్పింది ఈ కోళ్ళ గురించా? అవును, మంచిదమ్మా. నీకు కోళ్ళంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. అవును, వీటి పేర్లేంటి? ఆ? వీటికి పేర్లు కూడా ఉంటాయా? ఏ, ఈ సిటీలో కోళ్ళకి పేర్లుండవా? పేర్లుండవమ్మా. ఈ సిటీలోనే కాదు, ప్రపంచంలో కోళ్ళకు పేర్లు ఉన్నట్టు నేను వినలేదు, చూడలేదు. అదేంటి, వీటికి పేర్లు లేకపోతే ఎలా పిలవాలి? ఓహోహో, వీటిని పేర్లతో పిలుస్తారా? నా తల్లే, ఇంకెందుకు ఆలస్యం అమ్మా, ఆ పేర్లే పెట్టేయచ్చు కదా. దీని పేరు చందు, దీని పేరు యామిని, దాని పేరు వెంకి, దీని పేరు దస్తగిరి. అమ్మమ్మమ్మ, ఆ పేరు మాత్రం వద్దమ్మా. ఎందుకంటే అది నా పేరమ్మా, దాన్ని పిలిచినప్పుడల్లా నాకు అదోలా ఉంటుంది, అందుకని నా పేరు వద్దమ్మా. సరే, దాని పేరు బాచి. సూర్య, ఈ మధ్యకాలంలో వెన్నెల ఇంత హ్యాపీగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. తను అలా నవ్వుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. తను ఎప్పుడూ ఇలాగే ఉండాలి.